ఈరోజు రాయలసీమలో ఏ ప్రాజెక్టు చూసినా, ఏ రిజర్వాయర్ చూసినా తెలుగుదేశం ఆ రోజు ఎన్టీఆర్ రామారావు దగ్గర నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు గుర్తుకొస్తారు. అటువంటి ఒక తెలుగు గంగ కానీ, ఒక గాలేరు నగర్ కానీ, ఒక హంద్రి ఇనవా కానీ, ఒక గోరకొల్లు, ఒక ఆవుక్కు, ఏ రిజర్వాయర్ చూసినా సరే ఇవాళ ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు. అందులో కూడా పర్టికులర్గా ఈరోజు రాయలసీమ వాసులు కూడా చెప్తూ ఉన్నారు. ఆ రోజు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చాం, 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేశారో రాయలసీమ ప్రాంతానికని. అందుకు ముఖ్యంగా హంద్రి ఇనవా ఒక సాక్ష్యం, ఒక జీవనాడి హంద్రి ఇనవా. 5 సంవత్సరాలు ఒక తట్ట మట్టి పని చేయాలి, ₹1 ఖర్చు పెట్టాల, ఒక్క మోటార్కి కరెంటు బిల్లులు కూడా ఎగ్గొట్టిపోయినటువంటి వ్యక్తి ఏ ముఖం పెట్టుకుని ఇవాళ రాయలసీమ గురించి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నిస్తున్నారు రాయలసీమ వాసులు. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే 3,860 కోట్లు ఖర్చు పెట్టి 738 కిలోమీటర్ల వరకు కృష్ణా జలాల్ని ఇవాళ రాయలసీమలో తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వానికి. అదేవిధంగా ఇవాళ రాయలసీమలో ఉన్నటువంటి ఏ రిజర్వాయర్ చూసుకున్నా కూడా ఇవాళ జలకలతో ఉట్టుపడుతూ ఉన్నాయి. రాయలసీమ వాసులు చెప్తూ ఉన్నారు, ఆ రోజు శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలంలో మా తటాకాలన్నీ కూడా జలకలతో ఉట్టుపడేవి, మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జలకలతో కలకల్లాడుతూ ఉన్నాయని ఇవాళ రాయలసీమ వాసులు ఈరోజు అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పాజిటివ్ వేవ్ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి రాయలసీమలో వస్తుండడంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి దాన్ని జీర్ణించుకోలేక తన అసత్య అవినీతి పత్రికల ద్వారా, ఛానల్ ద్వారా ఇవాళ మరి అసత్యం, అబద్ధం ప్రచారాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈవేళ ఏదైతే ఆయన చెప్తున్నటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎప్పుడు దీన్ని నిలిపేశారు? 2020, 2021 ఎన్జీటీ ఆ రోజు నిలిపేసినటువంటి పరిస్థితి. ఆ రోజు ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? ఇది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం? ఆ రోజు పనులు నిలిపేసినా కూడా 990 కోట్ల రూపాయలు పెట్టి మీరు పనులు చేస్తూ ఉంటే ఆ రోజు ఎన్జీటీ మీ మీద మరి షోకాజ్ నోటీస్ ఇచ్చి దాని మీద మరి 2.86 crores పెనాల్టీ విధించింది మీ ప్రభుత్వంలో కాదా? దానితో మీరు సాగునీటికి కాదు, కేవలం మంచినీటి కోసం అని చెప్పి మళ్ళీ ఇంకొక జీవోని తీసుకొచ్చింది మీరు కాదా? అంటే ఈ రకంగా ప్రజల్ని మోసం చేయడానికి, దగా చేయడానికి అడుగడుగున కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ రోజు పనిచేసింది, ఈరోజు అదే రకంగా పనిచేస్తుంది. ఇవాళ రాయలసీమ ఎత్తిపోతల పథకమే కాదు, జిఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్ లింక్ అని పెట్టారు. కానీ ఆ లింక్కి సంబంధించిన పనులు పూర్తయి ఎక్కడైనా ఒక చుక్క నీరు వచ్చిందా? కానీ 990 కోట్ల రూపాయలు ఆల్రెడీ డ్రా చేసుకున్నారు. మెత్తగా వచ్చేటువంటి పనుల్లో మట్టి బోనలు చేశారు. ఏదైతే తూములు ఫ్యాక్టరీలో తయారైన తూములు తెచ్చి అక్కడ పెట్టి బిల్లులు చేసుకున్నారు. అదేవిధంగా 3 రిజర్వాయర్లు ఉన్నాయి, దానికి అనుగుణంగా 3 రిజర్వాయర్లకి సంబంధించినటువంటి పనులు మట్టి బోనలు చేశారు. అక్కడ ల్యాండ్ ఎక్వేషన్ సంబంధించి రైతుకి ఒక నయా పైసా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఎన్విరాన్మెంట్ క్లియరెన్సెస్ లేదని చెప్పి 100 కోట్లు జరిమానా వేశారు. అందులో 25 కోట్లు ఆల్రెడీ ప్రభుత్వం చెల్లించింది. ఎవరి డబ్బులు అవన్నీ? అంటే ఈ రకంగా రాయలసీమకు ఊటారో మీరు చేసినటువంటి పనులు కూడా మీ అవినీతి కోసం చేసినట్టుగా ఉంది తప్ప రాయలసీమ ప్రయోజనాలకు చేసినట్టుగా కనిపించట్లేదు. ఈవేళ రాయలసీమ అభివృద్ధికి, సంక్షేమానికి కట్టుబడి ఈవేళ ఇరిగేషన్కి అత్యంత పెద్దపీట వేసి, ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఈవేళ చూశాను నేను రికార్డ్స్లో కూడా. ఆ రోజు 1924 5 సంవత్సరాల్లో మీరు 2,000 కోట్ల రూపాయలు ఆ రోజు ఈ యొక్క రాయలసీమ ఖర్చు పెడితే మేము ఇవాళ సంవత్సరన్నరలోనే మరి ఇవాళ 8,000 కోట్లు ఖర్చు పెడుతూ ఉన్నాం. ఎంత డిఫరెన్సో చూడండి. 5 సంవత్సరాల్లో 2,000 కోట్లు ఖర్చు పెడతాక మీకు మనసు రాలా? ఇవాళ 1.5 yearలోనే మేము 8,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్కి రాయలసీమ ఖర్చు పెట్టామనంటే అది రాయలసీమ పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి. అంచేత ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా రాయలసీమను ఒక రతనాల సీమ, పూర్వ వైభవం తీసుకొచ్చేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే రేపు భవిష్యత్తులో కూడా పోలవరం, నల్లమల సాగర్, బొల్లాపల్లి రిజర్వాయర్ ద్వారా రేపు భవిష్యత్తు రాయలసీమ అవసరాలు తీర్చుకునేటువంటి విధంగా, రాయలసీమ మళ్ళీ ఒక పచ్చని పైరులా మార్చేటువంటి విధంగా ఎప్పుడు ఈ యొక్క కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను. సార్, మరోసారి తెలంగాణ, ఆంధ్రగా భారత జనరల్ ఇష్యూ మళ్ళీ స్టార్ట్ అయింది సార్. చాలా క్లియర్గా చెప్తూ ఉన్నాం. ఈవేళ న్యాయస్థానాలు కూడా న్యాయం పక్కనే ఉంటాయని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. ఎందుకంటే వృధాగా 3,000 టీఎంసీలు, నేను చెప్పడం కాదు, రికార్డ్స్ ఉన్నాయి. గత 50 సంవత్సరాల చరిత్ర చెప్తోంది 3,000 టీఎంసీలు ప్రతి ఇయర్. 50 సంవత్సరాలు 1,53,000 టీఎంసీలు నీరు ఏదైతే బంగాళాఖాతంలో కలిసిపోయినటువంటి పరిస్థితి. అందులో 200 టీఎంసీలు
వరద సమయంలో మనం తీసుకుంటూ ఉన్నాం. ఎగువ రాష్ట్రం ప్రాజెక్టు నిర్మాణం చేస్తే ఎంతో కొంత దిగువ రాష్ట్రానికి నష్టం ఉండొచ్చేమో తప్ప దిగువ రాష్ట్రం నిర్మాణం చేసుకుంటే ఎవరికి నష్టం? బంగాళాఖాతానికి తప్ప ఎవరికి నష్టం ఉండదు. లో రిపేరిన్ మన స్టేట్ ఇది ఆంధ్రప్రదేశ్. అటు కాళేశ్వరం ఏ రకంగా అయితే వాళ్ళు నిర్మాణం చేసుకున్నారో, ఏ రకంగా అయితే అనుమతులు ఇచ్చారో, అదేవిధంగా పోలవరం, నల్లమల సాగర్ కూడా అనుమతులు ఇవ్వమని అడుగుతూ ఉన్నాం. థ్యాంక్ యూ.